నమస్కారం. భక్తి మార్గం ఛానల్కు స్వాగతం. 12 రాసుల వారికి వార ఫలాలు మార్చి 3 నుంచి మార్చి 9 వరకు. మేషరాశి మొదలు మీనరాశి వరకు 12 రాసుల వారికి ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మేషం అశ్విని, భరణి అలాగే కృత్తిక 1. అనుకోకుండా 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యవహారాలలో ఆటంకాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు అలాగే ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి అలాగే ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. చిన్న ప్రయత్నం కూడా సానుకూల ఫలితాన్నిస్తుంది. ప్రయాణాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. భరణి నక్షత్రం వారు అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ప్రతిరోజు లలిత సహస్రనామ పారాయణం చేయడం మంచిది. వృషభ రాశి వృషభ కృత్తికా నక్షత్రం 2, 3, 4. రోహిణి నక్షత్రం అలాగే మృగశిర నక్షత్రం 1, 2. వారమంతా ప్రశాంతంగా సానుకూలంగా గడిచిపోతుంది. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలకు ఇది బాగా అనుకూలమైన సమయం. ఉద్యోగం మారడానికి కూడా ప్రయత్నించడం మంచిది. వృత్తి అలాగే ఉద్యోగాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి. అయితే ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. సర్వత్ర మాట చెల్లుబాటవుతుంది. వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. విద్యార్థులకు సమయం బాగానే ఉంటుంది. కృత్తికా నక్షత్రం వారికి అధికార యోగం పడుతుంది. హనుమాన్ చాలీసా పారాయణం మంచిది. మిథున రాశి మిథునం మృగశిర నక్షత్రం 3, 4. ఆరుద్ర నక్షత్రం పునర్వసు నక్షత్రం 1, 2, 3. వృత్తి ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తిపరంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. సర్వత్రా మీ మాట చెల్లుబాటవుతుంది. వివాదాస్పద వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టవలసి అవసరం ఉంది. ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంటి జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. ప్రేమ భాగస్వామితో విహారయాత్ర చేసే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుల్లోనే కాక పరీక్షల్లోనూ ముందుంటారు. పునర్వసు నక్షత్రం వారికి చిన్నపాటి అదృష్టం పడుతుంది. శివార్చన వల్ల మేలు జరుగుతుంది. కర్కాటక రాశి కర్కాటకం పునర్వసు నక్షత్రం 4, పుష్యమి నక్షత్రం అలాగే అశ్లేష నక్షత్రం. వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వం లభించడంతో పాటు ఆర్థిక స్థిరత్వం కూడా లభిస్తుంది. వృత్తి జీవితంలో వేగం అలాగే ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ప్రయోజనాలు ఇస్తాయి. ఆదాయ ప్రయత్నాలకు ప్రాధాన్యం ఇస్తారు.
వ్యాపారాలలో లాభాలకు డోకా ఉండదు. అనుకోని ఖర్చులు, సహాయాలతో కాస్తంత ఇబ్బంది పడతారు. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామికి తన వృత్తి, ఉద్యోగాలలో ఆదరణ లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. విద్యార్థులు బాగా కష్టపడవలసి ఉంటుంది. పుష్యమి నక్షత్రం వారు ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రస్తుతానికి నరసింహస్వామిని స్తోత్రం చేయడం చాలా మంచిది. సింహరాశి. సింహం మకా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, అలాగే ఉత్తరా నక్షత్రం 1. వారమంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. ఇష్టమైన పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వృత్తి అలాగే ఉద్యోగాలకు సంబంధించిన ఎటువంటి ప్రయత్నం చేసినా సఫలం అవుతుంది. వ్యాపారాలలో లాభాలు పంట పండుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఇతర దేశాల్లో ఉంటున్న పిల్లలు ఇంటికి రావడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో ప్రభావం పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించడం అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. పుబ్బా నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శివార్చన చేయించడం మంచిది. కన్య రాశి. కన్య ఉత్తరా నక్షత్రం 2, 3, 4, హస్త నక్షత్రం, అలాగే చిత్తా నక్షత్రం 1, 2. వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా పెరుగుతాయి. తీరక విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. మీ నిర్ణయాలు, మీ ఆలోచనలు కార్యరూపంలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు మారే అవకాశం ఉంది. ఉద్యోగం మారే సూచనలున్నాయి. వృత్తి జీవితంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. ఆదాయపరంగా ప్రతి ప్రయత్నము అనుకూలిస్తుంది. జీవిత భాగస్వామితో అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు రొటీన్గా సాగిపోతాయి. విద్యార్థులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉత్తరా నక్షత్రం వారికి శుభవార్తలు అందుతాయి. విష్ణు సహస్రనామం చదువుకోవడం వల్ల మనస్సులోని కోరికలు నెరవేరుతాయి. తులా రాశి. తుల చిత్త నక్షత్రం 3, 4, స్వాతి నక్షత్రం, అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవలు, శక్తి సామర్థ్యాలు ఆశించిన స్థాయిలో రాణిస్తారు. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా అలాగే ఉల్లాసంగా సాగిపోతాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. స్వాతి నక్షత్రం వారికి ధనయోగం పడుతుంది. మహాలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల బాగా కలిసి వస్తుంది. వృశ్చిక రాశి. వృశ్చికం
విశాఖ నక్షత్రం 4, అనురాధ నక్షత్రం, అలాగే జ్యేష్ఠ నక్షత్రం. ఉద్యోగంలో బాగా ఒత్తిడి అలాగే శ్రమ ఉండే అవకాశం ఉంది. అధికారుల వేధింపులు కూడా తప్పకపోవచ్చు. వృత్తి వ్యాపారాల్లో కొన్ని మంచి మార్పులు తలపెడతారు. ఏ విషయంలోనైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ పొందే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. 1 లేదా 2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ప్రయాణాలన్నీ వాయిదా వేసుకోవడం అవసరం. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. అనురాధ నక్షత్రం వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల కొన్ని కష్టాలు అలాగే సమస్యల నుంచి చాలా వరకు గట్టెక్కుతారు. ధనస్సు రాశి. ధనస్సు మూల నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 1. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం, ప్రభావం బాగా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు కూడా ఊపందుకుంటాయి. లాభసాటిగా ముందుకు వెడతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రణాళికబద్ధంగా వ్యవహరించే పక్షంలో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు తేలికగా పూర్తవుతాయి. 1, 2 వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఆరోగ్యానికి లోటు ఉండదు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన కార్యకలాపాలను పూర్తి చేస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. పూర్వాషాఢ నక్షత్రం వారికి బాగా కలిసి వస్తుంది. శివార్చన చేయించడం మంచిది. మకర రాశి. మకరం ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4, శ్రవణం నక్షత్రం, అలాగే ధనిష్ట నక్షత్రం 1, 2. వృత్తి ఉద్యోగాల్లో కాస్తంత ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. అధికారులు ఎక్కువగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ పొందే అవకాశం ఉంది. 1, 2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంది. వారమంతా ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. దైవ కార్యాల మీద బాగా ఖర్చు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాల మీద ఆధారపడడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. శ్రవణం నక్షత్రం వారికి ధనయోగం ఉంది. దుర్గాష్టకం చదువుకోవడం చాలా మంచిది. కుంభరాశి. కుంభం ధనిష్ట నక్షత్రం 3, 4, శతభిష నక్షత్రం, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3. ఉద్యోగంలో బాధ్యతలతో పాటు పని భారం పెరుగుతుంది. వృత్తి జీవితం సదాసిదాగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు పర్వాలేదనిపిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. పెళ్లి ప్రయత్నం విషయంలో శుభవార్త వినడం జరుగుతుంది.
ఆదాయ సంబంధమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు. ఖర్చులు తగ్గించుకోవాల్సి అవసరం ఉంది. వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన వ్యవహారాలు, కార్యకలాపాలు పూర్తవుతాయి. పిల్లల కారణంగా 1-2 చికాకులు తప్పకపోవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులకు శ్రమ తప్పదు. శతభిష నక్షత్రం వారికి ఆశించిన శుభవార్తలు అందుతాయి. సుందరాకాండ పారాయణం వల్ల వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీనరాశి. మీనం పూర్వభాద్ర నక్షత్రం 4, ఉత్తరాభాద్ర నక్షత్రం, అలాగే రేవతి నక్షత్రం. వృత్తి ఉద్యోగాల పరంగా సమయం బాగా అనుకూలంగా ఉంది. వ్యాపారాలు లాభాల పంట పండిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. రాదని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలు అవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తి పనిస్తాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి బాగా కలిసి వస్తుంది. విష్ణు సహస్రనామం స్తోత్రం పఠించడం మంచిది. నమస్కారం.